హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో శివుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? పరమాత్ముడు కలలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు. స్వామివారిని నిత్యం కొలిసే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కొక్కసారి కలగదని, పూర్వజన్మ సుకృతం ఉంటుందని అంటుంటారు. కలలో శివుణ్ణి చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి సంభూసూచకంగా చెబుతుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి శివునికి పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం. అలాంటి కళ మీ కష్టంలో త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుందని అర్థం. మీరు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతుంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శివశంకర. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్.